వెల్కమ్ బ్యాక్ టు హారిక రెడ్డి ఆఫీషియల్. థ్యాంక్ యూ సో మచ్ మీరు చేసుకున్న సబ్స్క్రైబింగ్స్ అన్నీ కూడా. మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇవాళ నేను మళ్ళీ మా చెల్లితో బ్యాక్ అయిపోయాను అనమాట. ఒక వ్లాగ్ చేస్తున్నాం ఇప్పుడు. ఆ వ్లాగ్ ఏంటో మా చెల్లి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది, బికాజ్ తనే నాకు చెప్పింది కాబట్టి. సో ఇప్పుడు మేము ఏం వ్లాగ్ చేస్తున్నామంటే విస్పర్ ఛాలెంజ్ అనమాట. విస్పర్ ఛాలెంజ్ అంటే తెలుసుగా దంషర్ ఆర్ట్స్లా అనమాట. కానీ మేము బ్లూటూత్ పెట్టుకుంటాము, సౌండ్ పెడతాం లోపల, అండ్ గట్టిగా సౌండ్ పెడతాము. నేను ఎక్స్ప్లెయిన్ చేసిద్ది, తను ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు నేను చెప్తాను, నేను ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు తను ఆన్సర్ చెప్తుంది అనమాట. అవి ఎలా ఉంటాయంటే అప్పుడప్పుడే మేము ఏదో ఒకటి అనుకునేసి చెప్పేస్తాం అనమాట. ఏదో అప్పుడే క్రియేట్ చేసేసి చెప్పేస్తాము. సో అది ఎలా అనేది కన్వే అవుతుందో కాదో, ఆన్సర్స్ వస్తాయో రావో మనం ఇప్పుడు తెలుసుకున్నాం అనమాట. ఫస్ట్ ఎవరు స్టార్ట్ చేస్తారు? సో ఇప్పుడైతే తనకి నేను చెప్తాను, తర్వాత నాకు తను చెప్తుంది. ఎందుకంటే నేను గెలుస్తారా లేదని నాకు ఒకటి అర్థమవుతుంది కాబట్టి. లేకపోతే మనం టాస్ చేద్దాం. ఎవరు చెప్తారు ఫస్ట్? నేను నీకు చెప్తే నువ్వు ఫస్ట్. నేను నీకు చెప్తా, నువ్వు చెప్పాలి. అంటే నేను బ్లూటూత్ పెట్టుకోవాలి. నువ్వు బ్లూటూత్ పెట్టుకోవాలి. ఫస్ట్ నేను చెప్తా. సో టోటల్గా 5 చెప్తాము. సెకండ్స్ అనేది ఉంటుంది, నేను టైమర్ అనేది పెడతాను. సో 1 minute తను ఎన్ని చెప్పగలిగితే అన్ని, లైక్ 1 minute టైం, తర్వాత ఇంకొకసారి 1 minute టైం, అలా ఒక 2 అంటే 3 ఛాన్సెస్ అనమాట. ఫస్ట్ ఛాన్స్ రౌండ్స్ 3 rounds అనమాట. 3 rounds 1 minute 1 minute 1 minute ఇలా 3 minutes. అంటే తనకు 3 minutes, నాకు 3 minutes. సో మనం క్యాల్కులేట్ చేసుకొని ఎవరు విన్ అయ్యారు అనేది చూస్తాం అనమాట. సో స్టే ట్యూన్డ్, చూస్తూ ఉండండి. ఇక మొదలెడదామా? టైమర్ స్టార్ట్ చేసేసాము. తను ఆల్రెడీ టైమర్ స్టార్ట్ చేయలే, జస్ట్ వినిపిస్తుందా నీకు? పాటలు పెట్టలేదు. ఓకే, సాంగ్ అయితే పెట్టలేదంట ఇంకా ఆమె. గాయస్ ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాను. అందులో ఛార్జింగ్ లేదేమో, చాలా తక్కువ, ఏమంటారు, మెల్లిగా వాల్యూమ్ చాలా తక్కువ ఉందంట. సో మనం ఇప్పుడు మౌనంగా చెప్దాం. అండ్ నేను కింద మీకు ఏమన్నాను అనేది చెప్తాను గైస్. అర్థమైపోయింది, చెప్పు. బాగా ఎక్కువైంది నీకు. రైట్ ఆన్సర్. నెక్స్ట్ చూసింది నాకు. ఏం చెప్తున్నా అర్థం చెప్పు. బలిపు ఉండాలి, ఎవరి ముందు చేయాలో తెలిసి ఉండాలి. 2 నెక్స్ట్. బాగా ఎక్స్ట్రా చేస్తున్నావు. ఇది మొత్తం అయిపోతుంది గాయస్. నువ్వు కొంచెం డిఫికల్ట్ వర్డ్స్ చెప్పు. నేను చెప్పాలి, చెప్పు మళ్ళీ చెప్పు. బాగా బలిసింది, ఎక్కువ ఓవర్ యాక్షన్ చేస్తున్నావు. అదే కాదు. బాగా బలిసిందా, ఓవర్ యాక్షన్ చేస్తున్నావా? నో. పందిలాగా బలిసి ఓవర్ యాక్షన్ చేస్తున్నావా? ఓవర్ యాక్షన్. ఇప్పటికి 4 మార్లు పందిలాగా బలిసి ఓవర్ యాక్షన్ చేస్తున్నావా? సో గైస్ ఆమె 1 minute లో 3 చెప్పింది. బేసిక్గా తనకు అర్థమవుతుంది, లిప్ మూమెంట్ ద్వారా కూడా అర్థమవుతుంది. సో నాకు అర్థమవుతుందా లేదా అనేది చూద్దాము. సో ఏంటంటే ఆమె లాస్ట్ 1 వచ్చేసి బాగా బలిసింది, ఓవర్ యాక్షన్ చేస్తున్నావా అనే దానికి ఇంత ఓవర్ యాక్షన్ అని అన్నాను. తను ఇంత అనేది లాస్ట్ టైమర్ అయిపోయాక అనింది. సో దానికి నేను మార్క్స్ ఇవ్వట్లేదు. సో 1 minute లో 3 చెప్పింది. ఇప్పుడు నా టాస్క్ అనమాట. సో 1 minute లో నేను ఎన్ని చెప్తాను అనేది చూద్దాం. మంచిగా పెట్టుకో, గట్టిగా పెట్టుకో చోలో. ఓవర్ యాక్షన్ నాకు కూడా స్టక్ గైస్. ఇట్లే పట్టుకొని ఉంటాను గైస్. నాకు మీరు గట్టిగా మాట్లాడుతున్నాను నేను. అవునా? ఓకే చెప్పు. ఓకే ఏంటి? ఓవర్ యాక్షన్ చాలా ఎక్కువ అయ్యింది. టైమర్ స్టార్ట్ చేసావు అసలు? గైస్ ఎంత పిచ్చిదానంటే టైమరే స్టార్ట్ చేయలేదు, ఆల్రెడీ ఒకటి చెప్పేసా, సగం చెప్పింది కానీ లేదన్న. అమ్మో, ఇలా డీజే అయితే మోగిపోతుంది గైస్ ఇప్పుడు నాకైతే. హలో ఐఎమ్ హియర్. ఏయ్ బాబు లేవ్. ఒకసారి ఇప్పుడు ఆగింది. ఏంటది? నువ్వు ఏదో ఒకటి చెప్పాలి. చెప్పు గట్టిగా, తొందర టైం అయిపోతుంది. గట్టిగా చెప్పబ్బా. నేను మంచిగా చెప్పినా. నేను కూడా మంచిగా చెప్తున్నా. నువ్వు మంచిగా చెప్పట్లేదు. కొంచెమైనా బయటనే చెప్పాలి. కొంచెమైనా బయటికి. అరే నువ్వు 3 points వచ్చేసినాయి నీకు ఆల్రెడీ. లాలు దర్వాజా చెప్పు. వామ్మో, ఇది ఏంటికి సంబంధించి చెప్పవా? అసలు ఏం హింట్స్ అయితే ఏమి? అబ్బో నేను ఓడిపోతు. ఓన్లీ 13 seconds మోర్. అయ్యో చెప్పు, ఒక్కడే చెప్పలేదు.
ఎవరికైనా తెలిసి కింద కామెంట్ చేయండి. టైం ఇస్ అప్. టైమ్స్ అప్ Time's up. నాకు రావట్లేదు, నాకు అర్థమైతలేదు. యావ్. చెప్పకూడదబ్బా. చూడండి టైం అయితే Guys, 1 minute అయిపోయింది. లిప్ మూమెంట్ లిప్ మూమెంట్ అట్లా ఇయ్యాలి. ఇలా గట్టిగా అబ్బా నేను చెప్పింది ఏంటంటే క్యాన్సల్ 3 ఆగు, నేను చెప్పేసా. కల్లా జోడు కాలేజీ పాప చూడు. ఇట్స్ వెరీ ఈజీ గైస్. సాంగ్ కూడా రాలేదు. నో గైస్, తను అలా చెప్పలేదు. నేను ఒప్పుకోను, అసలు తప్పు చేసింది. ఓకే గైస్, నేను ఓడిపోయాను కదా. ఓకే ఇప్పుడు సో మళ్ళీ ఇప్పుడు నేను మళ్ళీ నిజంగా ఇవి అసలు గైస్ ఇప్పుడు రౌండ్ 2 స్టార్ట్ అవుతుంది. మెల్లిగా అస్సలు బాయ్ అసలు Guys, ఇలా చెప్తున్నారు. ఏ కంపేర్ చెప్పు, కొంచెం చెప్పు. ఇంత పెద్ద సెంటెన్స్ చెప్తున్నావు. ఓవర్ యాక్షన్ చేస్తున్నావు. ఎందుకంటే ఓవర్ యాక్షన్ చేస్తున్నావు. నువ్వు ఇలాగే చెప్పు. ఏం అర్థమైతలేదు కదా. చెప్పు చెప్పు. ఎందుకంటే ఓవర్ యాక్షన్ చేస్తున్నావు. ముందు కొంచెం అర్థమైతలేదు గైస్. చెప్పు. అది ఇలానే చెప్పాలి. ఇలానే వస్తాను. చెప్పు. గైస్ ఒకసారి మీరు చూడండి గైస్. చెప్పు. ఎందుకంత బలిసి ఓవర్ యాక్షన్ చేస్తున్నావు. నో 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 అబద్ధం చెప్పండి. ఇందాక గైస్ ఇప్పటిదాకా ఎందుకంత ఓవర్ యాక్షన్ చేసావు అనే ఇప్పటిదాకా ఎందుకంత ఓవర్ యాక్షన్ చేసావు. ఓకే సో గైస్ ఇప్పటి వరకు నేను 3 ఎలా చెప్పాను అస్సలు మీరు కమెంట్ చేయండి గైస్. ఇప్పుడు తను ఎలా చెప్తుంది అలా కాదు, కొంచెం లౌడ్గా కాకపోయినా కొంచెం లిప్ మూమెంట్ అనేది అర్థం అవ్వాలి. అప్పుడే మనకు తెలుస్తుంది కదా. స్టార్ట్ అయిందా? బన్నీ బన్నీ మా ఓల్డ్ సాంగ్స్ పెట్టా గైస్. నేను స్టార్ట్ చేస్తాను. డాన్స్ చేసుకుంటా కూర్చో. సో నేనైతే ఇప్పుడు బన్నీ గాడు అందుకోరా బన్నీ బన్నీ గాడు. ఏయ్ నువ్వు స్టార్ట్ చేయగానే అనాలి. గట్టిగా చెప్పరా, ఇది అస్సలు కుదరదు ఇట్లాగా. గట్టిగా చెప్పు. ఆకలిస్తే అన్నం పెడతా, అలసొస్తే ఆయిల్ పెడతా. నో. నువ్వు సాంగ్స్ ఎంజాయ్ చేస్తా అంటే కొంచెం టైం ఇస్తే ఎంజాయ్ చేసుకో. చెప్పే టైం అవుతుంది. బాయ్ ఫ్రెండ్స్. ఇంత ఫ్రెండ్స్ అనేది అర్థమైంది అంతే. ఓసారి మరలా ఒకటే చెప్తాను తల్లి. వ్లాగ్ ఫ్రెండ్స్. ఇంకా టైం అయిపోతుంది. ఏం వ్లాగ్ ఫ్రెండ్స్? గట్టిగా ముందే చెప్పు ఫాస్ట్. ఇదేమో గేమ్ అన్నావు కదా, గేమ్ పేరు వ్లాగ్ ఫ్రెండ్స్ అర్థమైంది. ముందు స్టార్టింగ్ లౌడ్గా చెప్పు. టైమ్స్ అప్. గట్టిగా చెప్పమన్నా. ఏంటి What to talk? No words. Crying is only coming. ఏంటి తన వ్లాగ్ నేమ్ చెప్తున్నా గైస్. అన్ఎక్స్పెక్టెడ్ వ్లాగ్ ఫ్రెండ్స్ అని ఒక టైటిల్ పెట్టింది కదా. అన్ఎక్స్పెక్టెడ్ మా పిన్ని వాళ్ళ ఊరికి వెళ్ళాను సంథింగ్ ఏదో పెట్టింది కదా. దాన్నే నేను ఇలా చేసి చెప్పాను కానీ తనకి చెప్పలేకపోయింది. ఇప్పుడు నేను చెప్పింది ఏంటంటే అన్ఎక్స్పెక్టెడ్ వ్లాగ్ ఫ్రెండ్స్. గాయ్స్ ఆ రౌండ్ నేను క్యాన్సిల్ చేద్దాం అనుకుంటున్నాను బేసి. ఓవర్ యాక్షన్ వద్దు. అప్పుడు నేను గట్టిగా అరిచాను బా. ఇప్పుడు అరవని చూడు. గాయ్స్ మీరు కింద కమెంట్ చేయండి ఎవరు ఎలా కామెంట్ చేయాలి. ఓవర్ యాక్షన్ లేదు. గాయ్స్ మీరు కింద కమెంట్ చేయండి. నేను లౌడ్గా లిప్ మూమెంట్ కూడా కరెక్ట్గా ఇచ్చాను. సో తను అలా ఇవ్వట్లేదు. అలా ఇవ్వద్దు మరి. అదైతే గేమ్ ఎలా అవుతుంది. సో అది ఫస్ట్ రౌండ్ క్యాన్సిల్ బా. రౌండ్ 3 అయితే స్టార్ట్ చేసినాము. ఇప్పటి వరకు తన డాన్స్ ఓరి దీని. సో గాయ్స్ రౌండ్ 3 అయితే స్టార్ట్ చేసినాము. తనైతే చాలా ఫస్ట్ నేను అసలు అది క్యాన్సల్ అబ్బా ఇట్లయితే కుదరదు, సరే లేకపోతే పోనీ ఇలానే అనుకోవాలి. నెక్స్ట్ థర్డ్ రౌండ్ అనేది మనం ఇప్పుడు స్టార్ట్ చేయబోతున్నా. ఓకే ఏం చెప్పాలో కూడా నాకు అర్థమవుతుంది. 3, 2, 1 ఇంకా స్టార్ట్ చేయలేదు. ఏం చెప్పాలో అర్థం కావట్లేదు గాయస్. కొంచెం కూడా అర్థమవుతలే. కొంచెం కూడా అర్థమవుతలే. అట్టక వల్ల కొంచెం అన్నా కొంచెం లిప్ మూమెంట్ మంచిగా. నీ
సాంగా 10 seconds more. ఏ చెప్పు ఏం కూడా అర్థమవుతుంది ఇంత క్లియర్ నీ వావ్ దిస్ మచ్ అయిపోయిందా గైస్ టిల్లు గాడికి నత్తి చాలా ఉంది కదా అని చెప్పాను. మా టిల్లు మా తమ్ముడు అనమాట. మా తమ్ముడు టిల్లు అని ఉంటాడు అనమాట. ఏం చెప్పావు వాడికి కొంచెం నత్తి, టిల్లు గాడికి నత్తి చాలా ఉంది కదా అని చెప్పాను. అయ్యయ్యో ఫ్రెండ్స్ పాపం. నో ప్రాబ్లం. సో అడుగు ఈ పాపం రౌండ్ కూడా పక్కన తను కొడుతుంది ఓడిపోయింది. బేసిక్ గా ఫస్ట్ రౌండ్ తను స్టార్ట్ చేసి ఉంటే నాకు ఒక ఐడియా వచ్చేది. చాలా పెద్ద ఫాల్ చేశాను నేను స్టార్ట్ చేసి. ఆ రౌండ్ ఎట్లనే నేనే విన్నాను. పరిగణలోకి కూడా నేను తీసుకుంటాను గైస్. చిన్న చిన్నవి చెప్పబ్బా, 2 words ఉండాలి. టక్ ఇట్లా 5 అయిపోవాలి. ఓకేనా? ఏం చెప్పాలో అర్థమైతలేదు. స్టార్టే ఉందా? ఇట్లా పెట్టుకోవాలో కూడా తెలియట్లేదు ఫ్రెండ్స్. ఓకే నాకు ఈ చెవులో పట్టవబ్బా, నాకు చెవు నొప్పి లేస్తుంది ఫస్ట్ థింగ్. నేను ఇలాంటివి పెట్టుకోను. ఇయర్ పోడ్స్ ఓకే వస్తుందప్పా. ఏం సాంగ్ కుర్రాడు బాబాయ్ కుంప తెచ్చినాడు, పిల్లాడు బాబాయ్ గిల్లి పెట్టినాడు. నాకేం చెప్పాలని ఇట్లా పట్టట్లేదు గైస్. చెవులో పట్టట్లేదు, మరి ఏం చేయాలి? ఇటు సైడ్ గట్టి పెట్టుకో, వినిపిస్తా సౌండ్. చాలా చాలా అలుగుతాడు. ఎవరు అడిగేది? ఎవరు ఏ పోయే, ఇది న్యాయం కాదు ఇది. చాలా ఈ సౌండ్కి ఇదే వినబుద్ధి అవుతుంది. చాలా ఎట్లయినా ఓడిపోతాను అర్థం. గట్టి ఫాస్ట్ చెప్పు, కొంచెం లౌడ్గానే చెప్పు కదా, రెండోనే గెలిచేటది. చాలా 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 ఏం వినిపించదు గైస్. కొన్ని లిప్స్ ఓపెన్ చేయాలా. స్మాల్ విష్ అయితే వేస్ట్, నువ్వు శుద్ధ వేస్ట్. ఇంతకంటే మంచిగా ఎవరు చెప్పాలి? ఇక టైం వాకౌట్ అంటే గైస్ అండ్ విన్నర్. తను విన్నర్ కదా. టర్న్ అవే. 3 rounds అయిపోయాక షీ ఇస్ విత్ 0 అండ్ ఐ యామ్ విత్ 0. మీరు అనుకుంటే ఫస్ట్ చూసి మీరు అంటారేమో హారిక ఓటమిని ఒప్పుకోవట్లేదు ఏంటి అని చెప్పి. బేసిక్ గా అస్సలు ఒప్పుకోదు. స్టార్టింగ్ అలా ఏం లేదు గైస్. ఓడిపోయినప్పుడు ఒప్పుకోవాలి. ఓకే, ఓడిపోయిన దానికి మనం దాన్ని స్ట్రాంగ్ గా దాన్ని అర్థం చేసుకొని ఇంకా హైట్స్కి ఎదగాలి. నేను అలానే ఆలోచించుకుంటా. కానీ ట్రూగా ఆడలేదు. సో తను ట్రూగా ఆడి ఉంటే ట్రూగానే ఆడా గైస్. తనకి రూల్స్ తెలీదు. ఫస్ట్ నేను చెప్పావు కదా రూల్స్ చెప్పాల్సి. నేను గట్టిగా లిప్ మూమెంట్ ఇస్తున్నాను, గట్టిగా చెప్పేసినాను. ఎవరు చెప్పమన్నారు అంటే తనకు కూడా తెలుస్తుంది. గట్టిగా నేను లౌడ్ గా చెప్పిన కాబట్టి తను చెప్పింది. సో మీరు కామెంట్ చేయండి గైస్. నేను అయితే ఒప్పుకోను. నేను మొన్న పానీపూరి బ్లాగ్ లో మా తమ్ముడు గెలిచాడు ఎందుకంటే నాకు తినడానికి పోదు అని మీకు చెప్పాను. సో దానికి ఐ అగ్రీ ఫర్ ఇట్, బట్ ఐ వోంట్ అగ్రీ ఫర్ దిస్. ఓకే, అసలు అగ్రీ చేయను. సో మీరు కామెంట్ చేయండి గైస్. యాజ్ పర్ ఇక్కడ జరిగిన రూల్ ప్రకారం అయితే తనే విన్. 3 చెప్పింది కాబట్టి. నో బుట్టో గైస్. కానీ ఎంచుకోవట్లేదు బికాస్ ఇట్ వాజ్ ఇన్ అ రాంగ్ వే. ఓకే, అది కరెక్ట్ వే అంటే నేను ఒప్పుకుంటుండే. ఫోన్ పక్కన పెడతావా కాసేపు? అదొకవేళ కరెక్ట్ వే అంటే అదొకవేళ కరెక్ట్ వే అంటే నేను ఒప్పుకునేదానేమో. కానీ ఎనీవేస్ తినే గెలిచింది యాజ్ పర్ దిస్ గేమ్. నాకు రూల్స్ తెలియదు కాబట్టి తను గేమ్ చెప్పింది కాబట్టి తను గెలిచింది కదా. నెక్స్ట్ టైం నేను గేమ్ చెప్తా, పిచ్చి రూల్స్ అన్ని పెడతాను. నేను ఎలా గెలవకుండా వద్దులే గైస్, అలా నాకు నచ్చదు. నేను కరెక్ట్గా ఆడి గెలుస్తాను. అండ్ ఈ వ్లాగ్ కొంచెం అయితే ఫన్ జనరేట్ అయిందో లేదో మాకైతే తెలియదు గైస్. మీరైతే కామెంట్స్ ఆఫ్ అవ్వకపోతే కామెంట్స్ లో చెప్పేసి. కామెంట్స్ ఏం ఆఫ్ అవ్వవు. బేసిక్గా చిన్నపిల్లలు అయితే కామెంట్స్ ఆఫ్ అవుతాయి, పెద్దవాళ్ళు అయితే అవ్వవు కాబట్టి. సో గైస్ మీకు ఈ వ్లాగ్ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఇవాళకి మేము వ్లాగ్ తీసే రోజుకైతే మనకి ఒక 17 సబ్స్క్రైబర్స్ అయితే 1K అవుతారు. సో మనం ఇప్పుడైతే షార్ట్స్ పెట్టాం కదా, మేబీ 1K అయిపోతారేమో అనుకుంటున్నాను. అండ్ వ్లాగ్ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. కొంచెం ఫన్ అయితే జనరేట్ అయ్యింది. బేసిక్గా చెప్పాలంటే మనం చెప్పినాం కదా వ్లాగ్ అట్లనే తినిచ్చింది కదా. ఇప్పుడు ఎలా ఉందో అన్నది మీరైతే కమెంట్ చేయండి. అండ్ మీరు ఒక చిన్న లైక్ వేసుకోండి. మీ లైక్ చాలా ఇంపార్టెంట్. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్ షేర్. గైస్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు హారిక రెడ్డి ఆఫీషియల్. బెల్ కొట్టడం మర్చిపోకండి. Bye bye. See you in our next vlog. Bye bye.